తెలంగాణలో వైన్ షాపుల వద్ద పర్మిట్ రూముల పేరిట దందా జరుగుతోందని ఆరోపించారు రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాలానగర్లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని అందజేశారు. పర్మిట్ రూముల వల్ల తమ బార్లు పూర్తిగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ గోడును వినిపించుకోవాలని కోరారు. పల్లి ఎక్సైజ్ ఆఫీస్లో తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. దీనికంటే బార్లు అనేటివి ఈ వైన్ షాప్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఏవైతే 10x10 రూమ్ ఉండాలో అవి కాకుండా ఒక్కొక్కరు ఒక అద్దెకరం నుంచి ఎకరం మెయింటైన్ చేసి అదే చైర్లు వేసుకొని తినుబండారాలు కూడా పెట్టి అక్కడ బార్లన్నిటి కూడా నష్టపోతున్నాము. కాబట్టి దీనిపై మేము సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇచ్చాము. గతంలో కూడా ఎక్సైజ్ కమిషనర్ గారికి దామోదరన్న గారు ప్రతి ఒక్కరు కూడా అసోసియేషన్ తరఫున కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు వీటిపై. కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం అన్న వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా బార్ అండ్ అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాము. ఎందుకంటే బార్లో సుమారు 50 నుంచి 100 మంది పనిచేస్తారు. 100 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. అదే వైన్ షాపులలో 5 నుంచి 10 మంది పనిచేస్తారు. వాళ్ళకి మీరు ఎక్కువ పర్మిట్ రూమ్ ఎక్కువ చేసేసి మా బార్లు అనేటివి అన్ని కూడా నష్టపోతున్నాము. కాబట్టి మేము ఒకటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. గత గవర్నమెంట్ మా బార్లను అన్నిటిని కూడా సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అన్న మాకు అందరికీ బార్ అండ్ అసోసియేషన్ వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మాకు మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. పల్లి ఎక్సైజ్ ఆఫీస్లో తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. దీనికంటే